అక్క సబ్బు పెట్టకూడదు. పసుపు తెచ్చి పెట్టాం కదమ్మా, అమ్మకి అది రాయండి. ఎలా ఉన్న పిల్లను అలాగే కూర్చోబెట్టి నెత్తిన నీళ్లు గుమ్మరిస్తున్న అవునత్తయ్య, లేదంటే మన ఇంటి పరువు వీధిన పడేది. పారేసేది మీరు, మళ్ళీ ఏరుకు రావాలని తిరిగేది కూడా మీరేనా? రేయ్ అమ్మా, విశాలాక్షి ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించి స్నానం ఆచరిస్తుంది. ఆచారాన్ని మనం పాటించలేకపోయినా హేళనైతే చేయకూడదు. అవునదినా, మనకెందుకు ఆ పాపం? పాపం అంటుకుందనుకో, మేము బకెట్లో వేపాకులు వేసి స్నానం చేస్తే సరి. సరే సరే, నవ్వండి, మీకుంటుంది సరి సరి. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని. హే ఆపండి, కర్ణ కఠోరంగా ఉంది మీరు పాడుతుంటే. ముదురు రొమాన్స్ అత్తయ్యా. ముదురు కాదు, బెదురు రొమాన్స్ అది. తినేటప్పుడు ఫన్ ఉన్నారు కదా అల్లుడు. ఆకలుంటే చాలు మావయ్య, నువ్వు తిను. దింపారా? అది అలా ఏ రోజైనా నన్ను ఎత్తుకున్నారా? నా వల్ల కాదు అత్తయ్య. నువ్వు కాదులే వేష్, మీ మావయ్యనంటున్నాను. ఏంటే తినే టిఫిన్ తోనే నాకు ఇవాళ పిండం పెట్టాలని ఫిక్స్ అయ్యావా? అయ్యో రామా, అవేం మాటలండి. కూర్చోండి పిన్ని, తర్వాత మాట్లాడుకోవచ్చు. నాకు ఆకలేస్తోంది. అరే కిందెవరు కూర్చుంటారు? తమరు కింద కూర్చుంటే లేవలేరని మాకు తెలుసు కదా. తిన్నగా సమాధానం చెప్పవే. తిన్నాకనా? చెవిటి మాలోకం. తిన్నగా సరిగ్గా సూటిగా చెప్పి ఏడవమంటున్నా. నేను ఏడిపిస్తాను కానీ ఏడవను. అక్క సైలెంట్ గా వడ్డించు. విశాలాక్షి వాళ్ళు ప్లేట్లలో తినరత్తయ్యా. తిన్నా కూడా కడగలేంలే. ఎద్దులయ్యా చట్నీ బాగుందంటే ప్లేటు నాకేస్తాడు. ఆకేశారు కదా, ఎంతసేపు అయినా నాకు కొన్ని. నువ్వేదో అంట్లు తోముతున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి సుమనా? సర్లేండి తినండి, నేను కూడా తినాలి, ఆకలేస్తోంది. భర్త తిన్నాక భార్య తినాలి. అవన్నీ పాతకాలపు చెద్ది పద్ధతులు. మొగుడు తిన్నాక తినాలి అని సాగదీసేవాళ్ళు. ఒకవేళ మొగుడే పోయాడనుకో, ఏంటి చూస్తున్నారు? భర్త చేస్తే యమలోకంలో
ఆయన గారు తిన్నారా లేరా అని చెక్ చేస్తారా? మీ చాదస్తం కాకపోతే. రెండు వళ్ళే అక్క అందులో. చాలా చాలు. డైటింగ్. కర్మ అంతే, అనుభవించక తప్పదు. విశాలాక్షి కూర్చో. దమ్మక్క, అల్పాహారం స్వీకరించండి. నువ్వు తిన్నాకే తింటావమ్మా. అవును తల్లి. ఏం పర్వాలేదు. శ్రీశైలంలో శివుడు భక్తుల ప్రసాదం స్వీకరించాక మనమందరం తినొచ్చు. ఇటు చూసారా? భర్త తినకపోతే భార్య తినదేమో అన్న కోణంలో మీరు ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో ఆ గారడి పిల్ల తింటే గాని తినమంటున్నారు. వీళ్ళనేమనాలో? పిచ్చి పాకంగా మారిందనుకోవాలత్తయ్య. అమ్మా, ఎద్దులయ్య డమ్మకు కూడా వడ్డించు. ఆకేసి పెట్టాను కదమ్మా, వాళ్ళు కూర్చోవడమే ఆలస్యం. కూర్చోండి. ఎద్దులయ్యా, అమ్మ చెప్పింది కదా, పదా. అంబా శివశంబా. డమ్మో డమ్మ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎన్ని ఇడ్లీలు తింటున్నాడో చూడండి, పశువు తిన్నట్టే. సుమనా, అరిగించుకునే శక్తి నీకుంటే వండిందంతా నువ్వు తిన్నా సంతోషపడతాం. స్టైల్గా కొంచెం కొంచెం తినే నీకెందుకే? ఎవరెంత తింటే తినని. సర్లేండి, నాకెందుకు వచ్చిందంట? సుమన, తిని రూంలోకి వెళ్ళు. ఇప్పుడెవరు జోకేశారని అలా నవ్వుతున్నారు? సేమ్ డైలాగ్. ఇందాక విశాలాక్షి వేపాకులతో స్నానం చేస్తుంది అనంటే మీరు విరగబడి నవ్వినప్పుడు ఇదే మాట అడిగాం. అది తమాషాగా అనిపించింది కాబట్టి నవ్వామక్క. ఇప్పుడు తమాషాగా కనిపించింది కాబట్టి అందరం నవ్వాం. ఏం కనిపించిందో? మనిషివా పశువా? హే, ఏంటే వాగుతున్నావు? ఎవరిని అంటున్నావు నువ్వు? మిమ్మల్ని అత్తయ్య. హే, నిన్ను. అమ్మా కూర్చో. పాపం, ఇడ్లీలు తింటున్న ఎద్దులైనేమో హేళన చేశారు. వేపాకు తినే మిమ్మల్ని
ఏమనాలి? వేపాకు కూడా గడ్డే బ్రో. ఇక్కడ ఎవరు తింటున్నారండి వేపాకు? తింటూ మళ్ళీ ఎవరు అంటూ దీర్ఘాలు తీస్తావేంటే? శుభ్రంగా టిఫిన్ చేయొచ్చు కదక్కాయ్. వేపాకు తిండమేంటి? చేదుగా లేదు కాబట్టి వాళ్ళకి అల్పాహారమే తింటున్నట్టుగా ఉంది. కలికాలం చిత్ర విచిత్రమైనది తల్లి. గడ్డి తినే మనుషులు ఇడ్లీలు తింటుంటే భోజనం చేసే మనుషులు గడ్డి తింటున్నారు. అమ్మని ఎగతాళి చేసిన వాళ్ళకి బుద్ధి గడ్డి తిన్నది అనుకున్నాం, కానీ ఇప్పుడు వారే గడ్డిని ఇష్టంగా తింటున్నారనిపిస్తోంది. ఏమైందత్తయ్య? ఈ ఇంటికి పెద్ద దిక్కుని, వయసులో పెద్దదాన్ని, పైగా అత్తయ్యని. అయితే అంటే బోడి నన్ను అవమానించాలని చూస్తున్నారా? అత్తయ్య, వాళ్ళ మాటలకేం గాని తినండి ముందు. హే, పారేదాన్ని. ఏమైందత్తయ్య? నువ్వు కూడా నాలాగే గడ్డి తింటున్నావు. దొందుకు దొందే. షటప్. అమ్మా, కూల్ డౌన్. ఆవేశపడితే ఆరోగ్యం పాడవుతుంది. నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నేను సహించలేను. ప్లేట్లో టిఫిన్ పెట్టారు, అది మీరు చూశారు. తీరా తింటేనేమో వేపాకు తినేలా చేశారు. మేమేం చేయలేదమ్మా. మీరు కాదురా, ఏమీ తెలియనట్టు చప్పుడు చేయకుండా పొంగలి తింటుందే ఆ గారడి పిల్లే ఇలా చేసింది. బయటి గెంటేస్తే గాని నా కోపం చల్లారదు. అత్తయ్య, అమ్మా, విశాలాక్షి తింటోంది. తినేటప్పుడు లేవకూడదు, లేపకూడదు. చెయ్యొదుల్నైని. నాకన్నా ఈ పిల్లే ఎక్కువైందా నీకు? అమ్మా అని నన్ను పిలుస్తోంది. నా బిడ్డ తింటున్నప్పుడు అడ్డుపడ్డా, విరుచుకుపడ్డా సహించినత్తయ్య. మర్యాదగా వెనక్కొచ్చారా సరే, లేదంటే నేను తినడం అయిపోయింది, చేయి కడుగుతావా? నేను నీ చేయి కడగాల? నీళ్లతో నీ మొహమే కడుగుతా, కడుక్కో. మాత, అందులో జలం లేదు. అమ్మ ఇచ్చినప్పుడు నీళ్లున్నాయి. అవమానంతో ఇప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. డమ్మోడమ్మ. అంబా శివశంబా. అమ్మా, ఆకు నేను తీసేస్తాను, మీరు లేవచ్చు. అయ్యో, మీరు తీయడమేంటి? ఆడవాళ్ళం మేము ఉన్నాం కదా. నీ గారడితో అందరి ముందు నన్ను ఫూల్ని చేశావు కదూ, అనుభవిస్తావు. అమ్మా, చిన్నపిల్ల
తనకు తెలిసిన మ్యాజిక్ ఏదో చేసింది. అది మనసులో పెట్టుకుంటారా ఎవరైనా? మేం గడ్డి తిన్నట్టు చేసింది కదా. తినేలా కాదు, తిన్నారు, తింటూనే ఉంటారు. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే. అక్కాయ్ వదిలేసేయి, బీపీ పెరుగుతుంది. టాబ్లెట్ వేసుకుందు గాని రావదినా. వదలో. వదలాల్సింది మీ మంకుతనం, చిట్టి మూర్ఖత్వం. అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకరిని తక్కువ చేసి మాట్లాడే ముందు మనం ఎక్కువ చేస్తున్నావా అని చెక్ చేసుకుంటే మంచిది. తప్పుకో. వెళ్ళండి వెళ్ళండి, నోరు బాగా కడుక్కోండి. చేదుని కాదు, దుర్సుతనం పోవాలని. కార్ కీస్ ఎక్కడ పెట్టావు? కనిపించట్లేదు. దాచిపెట్టాను. ఏంటి? అవును, వాటి కోసం వెతికి విసుగొచ్చి నా దగ్గరికి వస్తారని. ఆటలాడుతున్నావా? కీస్ తీసుకురాపో. నేను ఆఫీస్కి వెళ్ళి ఈ ఫైల్స్ ఇచ్చి రావాలి. ఇచ్చేస్తే ఎంత ఇస్తారు? 100 వెయ్యా? ఏయ్, నేనేమన్నా కొరియర్ బాయ్ అనుకుంటున్నావా? ఇదే మాట విశాల్ బాబు గారితో చెప్పాల్సిందండి. బ్రో హర్ట్ అయిపోవాలనా? ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఆయన నొచ్చుకొని పోకూడదని అంత శ్రద్ధ తీసుకుంటారు కదా. కట్టుకున్న భార్య బాధపడినా పట్టించుకోరు. ఎందుకని? నీకేం బాధ ఉంది? నా మొహం ఎర్రబారినా, నేను వేపాకు తిన్నా, నన్ను హేళన చేస్తున్నా నలుగురితో పాటు మీరు కూడా నవ్వుతారే తప్ప నేను ఏడుస్తానే అని జాలి చూపించరెందుకని? అప్పుడప్పుడు ఏడిస్తే మంచిదేనని. తమాషాగా మాట్లాడకండి. మా అక్క వాళ్ళకిస్తున్న గౌరవ మర్యాదలు నాకెందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాను. వాళ్ళు జీతం ఇస్తారనా? మీకు కావాలంటే చెప్పండి. వాళ్ళు సంవత్సరానికి ఇచ్చే జీతాన్ని నేను నెలకిస్తాను. వెరీ గుడ్. ఆ డబ్బులు తీసుకుని నీ వెనకే తిరుగుతూ నువ్వు తోపు, నీదే ఊపు, పప్పులో పోపు అని బలవంతంగానైనా నీకు భజన చేస్తూ ఉండాలంటావు. మొగుడికి ముష్టి వేసి తాను బెస్ట్ అనిపించుకునే పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నానే. ఒక్కసారి ఆలోచించండి. అటెండర్లా ఈ చెత్తా చెదారాన్ని మోసుకెళ్లటం కన్నా నన్ను నమ్ముకొని మీ స్వాభిమానాన్ని మోసుకొని మన సరదాగా బయట తిరిగొస్తే బాగుంటుంది. స్వాభిమానం అన్నావు. అది నాకుంది కాబట్టే నీ ప్రలోభాలకి పడిపోవటం లేదు. విశాల్ బ్రో, నైని వదిన్లు నాకు బాస్లు. వాళ్ళు చెప్పినట్టే చేస్తా, బాగుపడతాను, కంపెనీ అభివృద్ధిలో భాగమవుతాను. నీలాంటి వ్యక్తిని నమ్ముకుంటే రాగద్వేషాల మీదే బతకాలి. సంస్థ నమ్ముకుంటే ఫీలింగ్స్ మీద ఆధారపడిన అవసరం లేదు. ధనత్రయోదశి రాబోతుంది. నా మాటలు వింటే మీకు కూడా బంగారం చేద్దామనుకుంటున్నాను. ఏంటది? బంగారంతో తాళం చేయించాలనుకుంటున్నావా? తాళమా? ఎందుకు? నేను నిన్ను తిట్టకుండా నా నోటికి తాళం వేసి ఆ బంగారం నాదే అని నువ్వు చెప్పుకోవడానికా? అబ్బా, ఏది కరెక్ట్ గాను ప్రేమగాను మాట్లాడనుకుంటా కదా మీరు. నేనంతే. వెళ్ళొస్తా. ఎలా వెళ్తారు? నడుచుకుంటూనైనా వెళ్తానే. కార్ కీసిమ్మని నిన్ను బతలాడ్డం ఏంటి? ఎప్పుడు నీకు చెప్పి వెళ్లేది, ఈ రోజెందుకు నాకు చెప్పి వెళ్ళొస్తానంది? ఎవరక్క? ఇంకెవరు? విశాలాక్షి. ఆశ్చర్యపోయావు కదూ? అనుకున్నాను. విశాలాక్షి ఇంటి గడప దాటిపోలేదక్కా. ఎందుకని? నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే తనని బంధించాలని నిర్ణయించుకున్నాను. ఎలా బంధిస్తావు? ఎందుకు? పనుందక్కా. ఇందాక వెళ్ళొస్తాను పెద్దమ్మా అంది. నేను టాటా బాయ్ బాయ్ కూడా చెప్పాను. నువ్వేమో ఇల్లు దాటదు అంటున్నావు, ఉచ్చు బిగించాను అంటున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెల్లి? నువ్వే చూద్దుగాని రాక్క. ఏం చేశారో ఏంటో చూడాలనుంది. నేను వెళ్ళొస్తాలేడమ్మక్క. గుమ్మం దాకా సాగనం పోస్తానమ్మా.
ఆగిపోయావేంటి చెల్లి? తను కూడా ఆగిపోతుందక్క. ఎలా? మాయ చేసిందో మంత్రం వేసిందో గాని విశాలాక్షి ఆ అమ్మ కంగారుగా ఊరెళ్ళిపోవడానికి కారణమైంది. నా ప్రశ్నలకి సమాధానాలు దొరికేంతవరకు తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. అమ్మవారి పూజా మందిరంలో ఉండే పసుపు నీళ్లలో దారాన్నద్ది తీసుకొచ్చాను. ఖచ్చితంగా విశాలాక్షి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది.